మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టయింది ప్రభుత్వ టీచర్లు లెక్చరర్ల పరిస్థితి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్క లాభం కూడా చేకూరలేదని బాధపడుతున్న టీచర్లకు సర్కార్ షాక్ ఇచ్చింది. దసరా సెలవుల్లో కోత పెట్టి టీచర్లను వేదనకు గురిచేసింది. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఉపాధ్యాయులకు దసరా సెలవుల విషయమై ఒక ముఖ్యమైన మార్పు జరిగింది. సాధారణంగా ప్రతి సంవత్సరం మహాలయ అమావాస్య నుండి దసరా వరకు పూర్తిస్థాయి సెలవులిస్తూ వస్తారు. కానీ ఈసారి ఆ ఆనవాయితీ మారింది. గతంలో ఒకప్పుడు 12 రోజుల దసరా సెలవులు ఇచ్చారు. గత సంవత్సరం అది 9 రోజులకు తగ్గింది. ఈసారి మాత్రం పరిస్థితి ఇంకాస్త భిన్నంగా మారింది. మొత్తం 9 రోజులు మాత్రమే సెలవులు ఇచ్చారు. అందులో కూడా అక్టోబర్ 2 గాంధీ జయంతి కలుపుకున్నారు. అంటే విద్యార్థులకు ఉపాధ్యాయులకు సెప్టెంబర్ 24వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు మాత్రమే దసరా సెలవులు దొరుకుతున్నాయి. పాఠశాలలు తిరిగి అక్టోబర్ 3వ తేదీ శుక్రవారం ప్రారంభమవుతాయి. ఇక ఈ నిర్ణయం వల్ల ఉపాధ్యాయ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎప్పుడు అమావాస్య నుండి ప్రారంభమయ్యే సెలవులు ఇప్పుడు ఎందుకు తగ్గించారనే ప్రశ్నలు వస్తున్నాయి. ముఖ్యంగా దసరా పండుగ కుటుంబ సమయాన్ని ఆస్వాదించే వీలు తగ్గిపోవడం, విద్యార్థులకు చదువుల్లో ఒత్తిడి పెరగడం, ఉపాధ్యాయులకు విశ్రాంతి తగ్గిపోవడం వంటి అంశాలు చర్చనీయాంశమయ్యాయి. అంతేకాకుండా 2 గాంధీ జయంతి రోజులు దసరా సెలవులు కలిసిపోవడంతో నిజానికి పూర్తి దసరా సెలవులు మరింత కుదించబడ్డాయనే భావన కలుగుతోంది. దసరా సెలవుల తగ్గింపుపై ఉపాధ్యాయులు, విద్యార్థుల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నా ప్రభుత్వం ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది అనేది ఇంకా క్లియర్ కాని ప్రశ్నగానే మిగిలింది.